వెనుకొండ లక్ష్మీబాయి మురళీ మోహన్ నా కొడుకు. వాడు 1952లో పుట్టాడు. మరి మే 5వ తారీఖు వరపురం. ఆ పేరు వెనుకొండ లక్ష్మీబాయి. మా అబ్బాయి పేరుగా వెనుకొండ మురళీ మోహన్. 1982లో మే 5వ తారీఖున ఉత్తర 10 గంటలకు పుట్టాడు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. వరంపురంలో పుట్టాడు. నేను కన్న తల్లిని కాబట్టి నేను చెప్తున్నాను, నాకు తెలుసు. మీరు ఆలోచించు. ఈ 4 సంవత్సరాలు మీరు ఇస్తే మంచిది. నేను తల్లిని పెద్దదాన్ని అయిపోయాయి కదా, అప్పుడు మందులాగా ఉంటాను, చికాకు డబ్బు ఖర్చు. ఇప్పుడు మీకు తెలుసు కదా కాలం ఎలా ఉందో, అన్ని ఖర్చులు అవన్నీ. పిల్లల చదువు, ఇంజనీర్ చదువుతే మళ్ళీ జాయిన్ చేసాం. ఇవన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసు, పెద్దవాళ్ళు మీకు అన్నీ తెలుసు కదా. మరి నేను చెప్పేది ఏం లేదు. నేనే పెద్దదాన్ని, వాడికి తండ్రి లేడు. మాకు రాష్ట్ర పాత్ర అంతకన్నా లేవు. అంచేత మీరు ఇందులో మాత్రం మరి ఆలోచించకుండా మాకు ఏదో దారి చూపించాలి. ఈ 4 సంవత్సరాలు అయిపోతే ఎలాగే అయిపోతుంది. 20 ఏళ్ళ ఉద్యోగిందని చెప్తాను. ఈ 4 సంవత్సరాలు అయితే మేము అడగం కదా, అందరికీ అలాగే కదా ఇస్తాను. అది ఆలోచించు. 2 రకాల ఆపరేషన్ అయింది. 10 లక్షలు అయ్యాయి. మరి ఎక్కడికి తెస్తాం? మాకు మాత్రం మీరు బ్యాంకులో ఉద్యోగం తెస్తే కదా డబ్బులు వేస్తుంది. అప్పులు అయిపోయాయి. అప్పులతో ఉన్నాం. పిల్లలు మనం పెళ్లి చేస్తాం, అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలి కదా. లేకపోతే మేము మనకు 4 సంవత్సరాల కోసం వదిలేసుకుంటూ ఒక కష్టం కదా. లేకపోతే వదిలేసుకోవచ్చు, కానీ పరిస్థితిని బట్టి వదులుకుంటాను. నేను తల్లి పెద్దానున్నాను, పిల్లకి మా ఆపరేషన్ అయింది, పిల్ల పెళ్ళి చికాకుతో ఉన్నాం. మీరు వచ్చి రావు, మీరు పెద్దవాళ్ళు, మీకు అని తెలుస్తాయి కదా అని ఆలోచించుకోండి. మీకు పిల్లలు ఉన్నారు, అందరున్నారు, మీరు అన్ని అందరికీ ఉంటుంది కదా. అంచేత పెద్ద అని తల్లిన మీ అమ్మ నాన్న అని చెప్తున్నాను. మీరు నా మాట ఆలోచించుకొని వాళ్ళు మీరు ఉద్యోగం ఇచ్చేయాలి. ఈ 4 సంవత్సరాలు అయిపోతే మరి ఏమన్నా మిమ్మల్ని అడుగుతామంటే అడగం ఉంది కాబట్టి అడుగుతున్నాం. నేను తల్లిని కాబట్టి వాడు పుట్టడం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను.